పోలవరం ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ మొత్తం పొడవు 1396 మీటర్లకు గాను 500 మీటర్ల నిర్మాణం పూర్తయిందని, ఇందులో 3 ట్రెంచ్ కట్టర్లు 3 గ్రాబర్లతో శరవేగంగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని అన్నారు. గత ప్రభుత్వం ముంచేసిన పోలవరం ప్రాజెక్టు పనులను గాడిలో పెట్టామన్నారు. స్వయంగా సీఎం విడుదల చేసిన షెడ్యూల్కు అనుగుణంగా పనులు చేపడుతున్నామని, వరద సమయంలో కూడా పనులకు ఆటంకం కాకుండా నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. అలాగే ఎగువ కాపర్ డ్యాంను బలోపేతం చేసేలా బటర్స్ డ్యాం నిర్మాణ పనులు ఇప్పటికే 90% పైగా పూర్తయ్యాయని, 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఇందులో 3 ట్రెంచ్ కట్టర్లు 3 గ్రాబర్లతో శరవేగంగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని అన్నారు. గత ప్రభుత్వం ముంచేసిన పోలవరం ప్రాజెక్టు పనులను గాడిలో పెట్టామన్నారు. స్వయంగా సీఎం విడుదల చేసిన షెడ్యూల్కు అనుగుణంగా పనులు చేపడుతున్నామని, వరద సమయంలో కూడా పనులకు ఆటంకం కాకుండా నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. అలాగే ఎగువ కాపర్ డ్యాంను బలోపేతం చేసేలా బటర్స్ డ్యాం నిర్మాణ పనులు ఇప్పటికే 90% పైగా పూర్తయ్యాయని, 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.